హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. సో షిఫ్ట్ వారీగా ఏ షిఫ్ట్ టఫ్ ఉండబోతుంది. సో రేపటి నుంచి మనకి ఇంజనీరింగ్ ఎంసెట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో షిఫ్ట్ల వారీగా పేపర్స్ ఉంటాయి కాబట్టి ఏ షిఫ్ట్ టఫ్ వస్తుంది, ఏ షిఫ్ట్ ఈజీ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ పిన్ టు పిన్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. అండ్ మీకు చాలా పనికొచ్చే పీక్ టైంలో, ఈ టైంలో మీకు పనికొచ్చే క్విక్ రివిజన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి కింద ప్లేలిస్ట్ ఇస్తున్నాను. అలాగే చీట్ కోడ్ సంబంధించి కూడా ప్లేలిస్ట్ ఇస్తున్నాను. ఒక్కసారి అవి జస్ట్ మీరు ఒక్కసారి వాచ్ చేయండి సో ఎగ్జామ్ ముందు, సో దట్ మీకు ఇన్ని రోజులు చేసిన దానికి ఒక క్విక్ రివిజన్ లాగా చీట్ కోడ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే ఏ షిఫ్ట్ ఈజీగా ఉంటుంది, ఏ షిఫ్ట్ టఫ్గా ఉంటుంది అంటే మనకి ఎగ్జామ్స్ ముందుకు వెళ్ళే కొద్దీ షిఫ్ట్లు టఫ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ గమనిస్తే మనకు ఆ ట్రెండ్ అర్థమవుతుంది. సో మనకి ఏంటంటే షిఫ్ట్లు ముందుకు వెళ్ళే కొద్దీ మనకి టఫ్నెస్ పెరుగుతుంది. సో రేపటి షిఫ్ట్లో అంటే 9th రోజు జరిగే షిఫ్ట్ 1 మిగతా అన్ని షిఫ్ట్స్ అంతా కంపేర్ చేస్తే కొంత ఈజీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళకి మిగతా షిఫ్ట్ వారితో కంపారిజన్ చేస్తే కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి అంటే 10th రోజు 11th రోజు వాళ్ళతో కంపారిజన్ చేస్తే 9th రోజు వాళ్ళకి కొంచెం టైం తక్కువ ఉంటుంది. వాళ్ళ పేపర్ కొంచెం బేసిక్ లెవెల్లో ఉంటుంది. సో అయ్యే టాపిక్స్ మీద తర్వాత షిఫ్ట్ వాళ్ళకి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కొంచెం లెవెల్ పెరుగుతూ వెళ్తుంది. అంటే పేపర్ టఫ్నెస్ బట్టి చూస్తే కనుక 9th షిఫ్ట్ 1 ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 9th షిఫ్ట్ 2 నెక్స్ట్ కొంచెం టఫ్ ఇస్తారు. అండ్ 10th షిఫ్ట్ 1 ఇంకొంచెం కష్టం. అండ్ 10th షిఫ్ట్ 2 ఇంకొంచెం కష్టం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ ఎలాగున్నా టఫ్నెస్ బట్టి మీ షిఫ్ట్లో వచ్చే హయ్యెస్ట్ మార్క్స్ బట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ డిక్లేర్ చేస్తుంది. సో క్వశ్చన్స్ టఫ్నెస్ బట్టి కాదు, మనకి కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. క్వశ్చన్స్ ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా మనము ఆప్షన్స్ క్లిక్ చేసుకోవచ్చు. కానీ మనకు టఫ్నెస్, పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా అనేది క్వశ్చన్ టఫ్నెస్ బట్టి కాదు. ఆ షిఫ్ట్లో ఎవరికైతే, ఏ షిఫ్ట్ వారికి అయితే హయ్యెస్ట్ మార్క్స్ వస్తుందో ఆ షిఫ్ట్ ఈజీ అన్నట్టు, తక్కువ హయ్యెస్ట్ వచ్చేదేమో హార్డ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో 155 వచ్చింది, ఇంకొక షిఫ్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ 140 వచ్చింది. సో 140 వచ్చిన షిఫ్ట్ ఏమో మనకి టఫ్ అన్నట్టు, 155 మార్క్స్ వచ్చిన షిఫ్ట్ ఏమో ఈజీ అన్నట్టు డిక్లేర్ అవుతుంది. సో సిస్టమ్ మనకి ర్యాంక్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆ బేస్డ్ ఆన్ చూస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం క్వశ్చన్ పేపర్ లెవెల్, సింపుల్ లెవెల్ అడగడం జరుగుతుంది. రేపు షిఫ్ట్ 1 వాళ్ళకి వెళ్ళే కొద్దీ కొంచెంగా టఫ్నెస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో కాబట్టి 9th షిఫ్ట్ 1 వాళ్ళకి మాకు టైం తక్కువ వచ్చింది సార్, మాకు టైం తక్కువ ఉంది, మిగతా వాళ్ళతో అనేం టెన్షన్ పడక్కర్లేదు. మీ పేపర్ కొంచెం కంఫర్ట్ లెవెల్లో ఉంటుంది మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే. మరీ ఎక్కువ వ్యత్యాసం ఏమి ఉండదు, కొంచెంగా లెవెల్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో రేపు వచ్చిన 9th షిఫ్ట్ 1 వాళ్ళ టాపిక్స్ బేస్డ్ ఆన్ చూసుకుని నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో అలా చూసుకుంటే వాళ్ళకి లాభం. సో తొందరగా ఎర్లీ షిఫ్ట్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంది, అండ్ లేటర్ షిఫ్ట్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంది. సో ఏ షిఫ్ట్ వచ్చినా నష్టం ఏం లేదు. దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఏ షిఫ్ట్ అయినా సరే మనకు ప్లస్సే అవుతుంది. కానీ ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయకపోతే అది మనకు నెగిటివ్ అవుతుంది. రేపు ఏదైతే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అంటే 10th రోజు 11th రోజు రాసే వాళ్ళకి రేపు వచ్చే టాపిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఏదైతే టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ ఖచ్చితంగా మన ఛానల్ అందిస్తాం. దాని బేస్డ్ ఆన్ మీరు ప్రిపరేషన్కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి రేపు అవి అందించగానే మీరు అది విని ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు ఎక్కువ మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కూల్గా, కామ్గా ఉండి మీరు ఏదైతే చూసుకున్నారో ఆ టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకోండి. జస్ట్ ఆ వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ మన ఛానల్లో చాలామంది చూసి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ వీడియోస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. మీ షార్ట్ నోట్స్ ఒకసారి చూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ ఎక్కువగా హైపర్లో ఉండద్దు, ఎక్కడ ఆర్గ్యుమెంటు, టెన్షన్స్ ఏ మైండ్లో ఉంచుకోకండి. ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి సక్సెస్ చేయండి. ఖచ్చితంగా మా వీలున్నంత వరకు ఎంతవరకు అయితే మీకు సహకరించగలుగుతామో, ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలుగుతామో అంతా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఫేవర్తోనే మనది ఉంటుంది టిల్ మీరు బీటెక్లో అడుగుపెట్టేంత వరకు. ఆ తర్వాత కూడా మేము గైడ్ చేస్తూనే ఉంటాం స్టూడెంట్స్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే నర్వస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.